అనగనగా ఒక అడవిలో ఒక చిన్న కప్ప సంతోషంగా చెరువులో జీవిస్తూ ఉండేది. అక్కడికి ఒకరోజు ఒక హంస వచ్చింది. ఆ కప్ప ఆ హంస కొన్ని రోజులకి మంచి స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నాయి. మంచి స్నేహితులైపోయాయి. ఒకరోజు కప్ప నీటిలో తేలుతూ ఆడుతూ ఉండగా హంస కప్పతో మాట్లాడుతూ ఉన్నది. అకస్మాత్తుగా అక్కడికి ఒకరోజు ఒక వేటగాడు వచ్చి హంస పైన ఉచ్చు వేశాడు. చిక్కుకున్న హంస గిలగిలలాడుతూ బయటపడడానికి ప్రయత్నించింది. కానీ బయటపడలేకపోయింది. అప్పుడు కప్ప ఆలోచించి వేటగాడితో ఇలా అన్నది. ఓ వేటగాడా, నా స్నేహితుడైన హంసని విడిచిపెడితే నీకొక మంచి బహుమతినిస్తానని చెరువులోకి వెంటనే దూకసాగింది. చెరువులో దూకిన కాసేపటికి కప్ప తన చేతిలో ఒక మెరిసిపోతున్న ముత్యాన్ని తెచ్చి వేటగాడికి ఇచ్చింది. తర్వాత వేటగాడు ఆ ముత్యాన్ని తీసుకొని హంసని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ముత్యాన్ని తీసుకున్న వేటగాడు ఇంటికి వెళ్ళి తన భార్యకి చూపించాడు. ముత్యాన్ని చూసి అత్యాశతో కూడిన వేటగాడి భార్య ఆ చెరువులో ఆ కప్ప దగ్గర ఇంకా ముత్యాలుంటాయని, అవి కూడా తీసుకురావాలని వేటగాడితో అన్నది. భార్య మాటలు విన్న వేటగాడు మరుసటి రోజు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కప్పతో ఇలా అన్నాడు. ఓ కప్ప, నీ దగ్గర ఇంకా చాలా ముత్యాలు ఉంటాయి. అవన్నీ నాకు ఇవ్వాలి, లేకపోతే నీ స్నేహితుడైన హంసని ప్రాణాలతో విడిచిపెట్టనని కప్పతో అంటాడు. కప్ప తెలివిగా ఆలోచించి, ఓ వేటగాడా, ఆ ముత్యాన్ని నాకిచ్చి ఒకసారి చూపిస్తే అలాంటి ముత్యాన్నే నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి వేటగాడి చేతిలో ఉన్న ముత్యాన్ని కప్ప తీసుకుని వెంటనే నీటిలోకి దూకింది. హంస కూడా దూరంగా ఎగిరిపోయింది.